తీసే ఇప్పుడు 2018లో నాకు తెలిసిన కొన్ని ఛానల్స్ సొంత సర్వే పేరిట 2019లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వస్తుంది అని మళ్ళీ టీడీపీ వస్తుంది అని నెంబరింగ్తో సహా ఇచ్చారు. అవన్నీ నేను ఏం చేసిన, వాళ్ళు పెట్టిన 10 నిమిషాలకే డౌన్లోడ్ చేసి నా సెల్ ఫోన్లో పెట్టుకున్నా. ఎందుకంటే డిలీట్ చేస్తారని తెలుసు. తెల్లారి పొద్దున కౌంటింగ్ స్టార్ట్ అయిన 15 నిమిషాలకు డిలీట్ అయిపోయింది మొత్తం. నా దగ్గర ఉంది ఇప్పటికీ అవి. ఎందుకు అంటే భయం. నాకు ఆ భయం లేదు. మేనిఫెస్టో డిలీట్ చేసినట్టుగానే డిలీట్ చేస్తారు. రెండోది, ఇప్పుడు మీరు గుర్తు చేశారు కాబట్టి దమ్ముంటే ఈ ట్రోల్ చేసే వాళ్ళు జ్యోతిష్యులను వచ్చి మీరు జ్యోతిష్ అని చెప్పింది జరగలేదని ట్రోల్ చేస్తారు కదా. సీఎంలో మేనిఫెస్టోలో పెట్టిన విషయాలే జరుగుతలేవు. మీరు మొగోళ్ళు అయితే, నిజంగా మీరు మొగోళ్ళు అయితే, పుట్టి ఉంటే అడగండి. సీఎం మేనిఫెస్టోలో పెట్టిన విషయం ఎందుకు చేస్తలేరని అడగండి. నాకు తెలిసి ఎవరో ఒకళ్ళు మన అకౌంట్లో 15 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇంకేమో చేస్తామన్నారు. మీరు దమ్ముంటే వాళ్ళని క్వశ్చన్ చేయండి. మా నెంబరింగ్ ఎంత, మా ప్రభావం ఎంత, మమ్మల్ని ట్రోల్ చేస్తే మీకు వచ్చే లాభం ఏముంది? దీన్ని శునకానందం తప్ప ఇంకేమేడిసింది? ఇట్లా సమాజంలో చాలా ఉన్నాయి. ఇవి వదిలిపెట్టి జ్యోతిష్యుల మీద పడడం ఏంది అంటే, మీకు పేరు ఎక్కడ కావాలనో అక్కడ మీరు వచ్చి ఎత్తుక్కుంటున్నారు. జ్యోతిష్యుని తిడితే ట్రోల్ చేస్తే అది శునకానందం. కానీ నాకు వచ్చేది ఏముంది? మీ ఫోటోను పెట్టి పక్కన నిజమేనా ఇట్లా అన్నావు కదా నువ్వు అని చెప్పి మొన్న ఒకటి నేను చూసి వీడియో పెట్టండి దమ్ముంటే. నేను అన్న వీడియో పెట్టండి. నేను ప్రతిదీ వీడియోలో మాట్లాడతా కదా. నేను అన్న వీడియో దమ్ముంటే పెట్టండి. ఆ వీడియోలు చేత కాక ఫోటోలు పెట్టి నేను చెప్తున్నాను కదా, నాకు 1% తేడా లేదు. నా పని నేను చేసుకుంటున్నా. రెండోది, నిజంగానే నాకు ఆ బాధ కలిగినాడు, నిజంగానే నా జాతకం డౌన్ అయినాడు, మీరు చెప్పాల్సిన పని లేదు. నేనే చెప్పడం ఆపేస్తాను. అంతటినే విత్డ్రా అయిపోతాను. నేనే విత్డ్రా అయిపోతాను. మళ్ళీ మీరు అనుకోవచ్చు వీనికి ఇదే ఫుడ్ పెడుతుందేమో అని. ఈరోజు కూడా ఆల్టర్నేటివ్ నా బ్రతుకు నేను చూసుకొని బతుకుతా. నేను ఎట్లా బతకాలి అనేది చూసుకొని నా పని నేను చేసుకుంటా. నా సంపాదన నాకుంది. జ్యోతిష్యం మీద కాదు నా సంపాదన నాకుంది. నాకు తెలిసిన వ్యాపారాలు నేను చేసుకొని 4 రూపాయలు వెనకేసుకొని ధైర్యంగా బ్రతుకుతా. ఎందుకు? ఆన్సర్ ధైర్యంగా చెప్పాలి. రేపు అన్ననాడు జ్యోతిషం బంద్ చేయాల్సిన పరిస్థితి వస్తే నా జాతకం బాగలేక మీరేసే ప్రెషర్ కాదు. మీరు ప్రెషర్ వేసే స్థాయి ఎవరికీ లేదు. ఎందుకంటే మీరెవరు వచ్చి నన్ను జ్యోతిషం చెప్పొద్దని అనడానికి ఆర్టికల్ 19 ప్రకారం మీకెంత హక్కుందో నాకంతే హక్కు ఉంది. కాకపోతే నేను కంట్రోల్లో ఉన్నా, మీరు శునకానందాన్ని పొందుతున్నారు. మీకు నాకు తేడా. నేను మనిషి రూపంలో ఉన్నా, మీరు శునక రూపంలో ఉన్నారు. మీకు నాకు చాలా తేడా ఉంది. మీరు విమర్శిస్తే విమర్శించే సహేతుకమైన విమర్శ ఎప్పటికీ. వారం రోజుల పాటు జరిగింది కదండి ట్రోలింగ్ మీ మీద బాగా. ఇప్పుడు మన తెలంగాణ ఎలక్షన్ కంటే నాదే ఎక్కువ ఉంది ట్రోలింగ్. ఆ రేవంత్ రెడ్డి సీఎం కంటే కూడా నాదే ఎక్కువ ఉంది. కేసీఆర్ కంటే నాదే ఎక్కువ ఉంది. అది అయిపోగానే ఇది స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు సలార్ ఇది 28 వరకు ఉంటది. 29 నాడు బాబా వస్తున్నాడు. బాబా ఆర్జీవి అని ఒక బాబా వస్తున్నాడు. వ్యూహం అనే సినిమా రిలీజ్ అవుతుంది. అప్పుడు పార్టీల విషయంగా ట్రోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇవ్వాలంటే నన్ను వీళ్ళు ఆడుకుంటారు కదా, ట్రోల్ చేస్తున్నారు కదా. ఇంకా అస్సలు ట్రోల్ అప్పుడు స్టార్ట్ అయింది. ఆయన వచ్చి కొన్ని విషయాలు చెప్పిండు. ఇప్పుడు నిన్న నైటే ఇంటర్వ్యూలో మాట్లాడిండు. అప్పటికే అందరికి వలిగిపోయినాయి బల్బులు. ఇంకా 29 నాడు మొత్తానికి వలిగిపోతాయి బల్బులన్నీ. సో నేను అదే అంటున్నా, తాడిన తలదనే వాడు ఉంటే వాని తలదనే వాడు ఇంకోటి ఉంటాడు. వాళ్ళు కూడా అనుకుంటున్నట్టుగా పీకే వచ్చాడు మా వైపు, ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు, ప్రాబ్లం ఏం లేదు. నేను నైట్ వచ్చి రాబోయే రోజుల్లో మాదే. ఇవన్నీ నేను నమ్మను సార్. నేను జాతకాన్ని నమ్ముతా. నేను జాతకాలని నమ్ముతా. నాకు నచ్చినా నచ్చకపోయినా, మీకు నచ్చకపోయినా, ఒక వ్యక్తి జాతకంలో రాజయోగం ఉంటే ఆయన సీట్లో కూర్చోవాల్సిందే. నాకు కోపంగా ఉంది కదా అని చెప్పి నేనేదో చెబితే ఆ వ్యక్తి నాశనం అయిపోడు. ఎవడి జాతకం వాడిదే. లైఫ్ నడిచిందా లేదా, రాయల్గా బ్రతుకుతున్నామా లేదా. చంద్రబాబుకి రాజయోగం లేదా? చంద్రబాబు నాయుడు రాజయోగం అయిపోయింది. లోకేష్ కి కూడా రాజయోగం లేదా? లోకేష్ జాతకంలో రాజయోగమే లేదు. మీరు అనేది రాజయోగం అంటే ముఖ్యమంత్రి కొడుకు లాగా రాజయోగాన్ని అనుభవించే యోగం వేరు. బట్ ముఖ్యమంత్రి స్థాయి యోగం వేరు. ముఖ్యమంత్రి వేరు, మంత్రి వేరు, ఐఏఎస్ వేరు, ఐపీఎస్ వేరు. సో లోకేష్ బాబుకు రాజయోగం అంటే ఆయన ఎమ్మెల్సీ మినిస్టర్ కాబట్టి రాజయోగాన్ని అనుభవించిండు. కానీ ముఖ్యమంత్రి స్థాయి యోగం లేదు. రైట్. సో ముఖ్యమంత్రి స్థాయి యోగం లేదు. సో మనం తిరిగి వచ్చింది ఏంటి అంటే, ట్రోలర్స్కు మీరు ఫీల్ అయినరా కాలేదా? ట్రోలర్స్కు ఫీల్ అయినరా కాలేదా? సో ట్రోలర్స్కు ఫీల్ అయ్యేటువంటి పరిస్థితిలో నేను లేను. దాన్ని కొట్టేద్దాం అక్కడికి. నేను లేను. ఎన్న చేసుకుని నేను ఇట్లా మధ్యలో నేను డివేట్ అయింది ఏంటంటే, కర్ణాటక వెళ్ళినప్పుడు యాంకర్ తోటి ఫోటోలు దిగాను. 10 మంది ఫోటో దిగాను. అయితే ఇప్పుడు నాకు రవి వచ్చినప్పుడు నేను ఏం డిస్కషన్ చేసిన మా బొమ్మడితో అంటే,
అరే నాకు ఆ స్థాయి పెరుగుతుందిరా, ఇక మీదట నన్ను తెలుగు రాష్ట్రాలలో 100లో 60 మంది గుర్తుపట్టబోతున్నారు అని చెప్పిన. అంతే. ఎందుకు అంటే ట్రోలింగ్ వల్ల. అంతే. ఇప్పుడు క్లయింటేల్ వేరు, గుర్తింపు వేరు. సో నన్ను గుర్తించేటువంటి పరిస్థితిని నాకు నా ట్రోలర్స్ కల్పించారు. సో వారికి మంగళాశాసనాలు తెలియజేస్తున్న వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల నన్ను ట్రోల్ చేసే వాళ్ళందరూ ఎల్లప్పుడూ ఉండాలి. ఇంకా ట్రోల్ చేయండి, ఇది సరిపోవట్లేదు, 60% ఇంకో 10% పెంచండి. అంటే నన్ను 100లో 60 మంది గుర్తుపెడుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో. 80 మంది ట్రై చేయండి. ట్రై చేస్తే ఐ విల్ బి హ్యాపీ. ఇంతకంటే నాకు జరిగే మంగళాశాసనాలు అయితే ఇచ్చారు వాళ్ళకి, ఇంకా అంతకు మించి ఏమి లేరు. మంగళాశాసనాలు ఇస్తున్నా, ఇంకా అంతకంటే నేను చేయగలిగింది ఏముంది? మంగళాశాసనాలు ఇస్తే సరే వాళ్ళు నమ్మరు కాబట్టి 2 కోటర్లు ఎక్కువ దాయి పండుకోండి ట్రోల్ చేసిన వారి. ఇంతకంటే ఏం చెప్తాం? వేణుస్వామిని ట్రోల్ చేసిన వారు 2 కోటర్లు ఎక్కువ దాయి పండుకోండి. ఇప్పుడు యూట్యూబ్ నాకైతే సాటిస్ఫాక్షన్ ఉందండి. ఎందుకుందంటే ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ పెడతారు, ఒక జర్నలిస్ట్ అని వస్తాడు. ఆయన జిందగీలో ఎప్పుడు చూసిండా నేను, ఆయన ఎప్పుడు చూసిండా అంటే మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో చేసింటారు వాళ్ళు, అసలు ఎప్పుడు ఎక్కడ కనిపించుండరు. ఆయన వచ్చి ఇంటర్వ్యూలో కూర్చుంటాడు, మాట్లాడతాడు. వేణుస్వామి అని తమ్మునేలు పెట్టగానే కింద 3 లక్షల మంది వస్తారు. 3 లక్షల మంది అంటే 1,06,000 అంట. అంటే మనకి 18,000 ఇచ్చినట్టే కదా సార్ వానికి. అంతేగా. అంటే నా వల్ల 18,000 వచ్చినట్టే కదా. సో దీంట్లో నేను హ్యాపీ ఎత్తుకుంటా. అంటే ఒక్కొక్క ఛానల్లో నన్ను తిడుతూ పెట్టిన ప్రోగ్రాం వల్ల మీకు రేటింగ్ వస్తుంది అంటే, వ్యూవర్షిప్ వస్తుంది అంటే, దట్ ఈజ్ వేణుస్వామి బ్రాండ్. ఇప్పుడు వేణుస్వామి గారు నన్ను పిలిచారా, నేను వేణుస్వామి గారిని పిలిచానా? మీ ఇష్టం, మీరు ఏదన్నా అనుకోండి. నేనే పిలిచాను వేణుస్వామి గారు, సార్ నాకు ఇవ్వండి ఏం చెప్పిన అడిగాను. అందరికి ఇవ్వనుగా. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది ఏంటంటే నేను ఇవ్వకపోతే కూడా తిడుతున్నాను. ఇప్పుడు మన 2 ఛానళ్ళలో నెగిటివ్గా పెట్టారు నా గురించి యూట్యూబ్ ఛానల్స్లో. ఎందుకు అంటే నేను ఇవ్వనన్నందుకు. సో ఇది కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది కొత్తగా. ఇప్పుడు ఒక పద్ధతి ఉంటుంది కదా సార్. ఇప్పుడు మీరు సీనియర్ జర్నలిస్టు, ఒక 15 ఏళ్ళ నుండి నాకు తెలుసు, మీరు మాట్లాడే విధానం నాకు తెలుసు, మీరు ఎట్లా అప్రోచ్ అవుతారో నాకు తెలుసు. ఈ కొత్తగా నినాగమని వచ్చి నేను జర్నలిస్ట్ అని చెప్పి చెప్పుకుంటే నేను ఏడబతికేదిగా. వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు ప్రశ్నలు అడగరాదు, కనీసం క్వశ్చనర్ ప్రిపేర్ చేయరాదు వాళ్ళకు. వాళ్ళు నన్ను ప్రశ్న అడుగుతా అంటే నాకు కొద్దిగా గొప్ప. నేను ఒక 30-40 ఏళ్ళ నుండి నేను ఉన్నారు కదా, 30 ఏళ్ళ నుండి 1991 నుండి నేను ఇండస్ట్రీలో ఉన్నా. ఒక 2000 సినిమాలకు ముహూర్తాలు పెట్టినా. నాకు కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉంది కదా. ఒక ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన, 3-4 దగ్గర. మరి నన్ను అడిగే విధానం కూడా ఉంటుంది కదా. వాళ్ళు అట్లా అడగకపోతే నేను ఏం చేయాలి? వద్దని చెప్తాం. వద్దని చెప్పినందుకు వీడు వద్దంటాడా అని చెప్పి నా గురించి నెగిటివ్ ప్రాపగండా చేస్తారు. సరే చేసారు. ఒక్కొక్క వీడియోకి 15,000 20,000 వేసుకున్నా కానీ ఒక 10 మంది ఉద్యోగాలు వస్తున్నాయి కదా. సినిమాలు అంటున్నారు ఈ మధ్యన, సినిమాలకి ఓపెనింగ్ షాట్స్కి వెళ్ళట్లేదు. బంద్ చేసిన, మొత్తానికి ఆపేసిన, టోటల్గా ఆపేసిన. అంటే నచ్చట్లేదు నాకు. అంటే మనం బియాండ్ అయిపోయినాం కాబట్టి వెళ్ళట్లేదు, అసలు సినిమాలకు వెళ్ళట్లేదు. లాస్ట్ చేసిన సినిమా ఐ థింక్ అంటే లాస్ట్ ఈ మధ్యకాలంలో చేసిన సినిమా అంటే కృష్ణ గారి సినిమా ఏదో చేసినాం. కృష్ణ గారి సినిమా ఏదో ముహూర్తం పెట్టాం. ఇక దాని తర్వాత ఇంకా చేయలేదు. ఇంకా మహేష్ బాబు సినిమాలు ఎక్కువ చేసేది. మహేష్ బాబు గారితో బాగా అటాచ్మెంట్ ఉండేది అప్పుడు ఆ టైంలో. వాళ్ళ మీద కూడా ఒకసారి మీరు అన్నారు ఫ్యామిలీ కొంచెం చాలా ట్రబుల్స్ లో ఉందని చెప్పి చెప్పినా కదా. ఇవన్నీ చాలా ఉంటాయండి. చాలా ఉన్నాయి, చాలా నేను చెప్పినవి చాలా వస్తాయి జనాలు. ఇప్పుడు అదే చెప్తున్నా నేను. చాలా ఉన్నాయి అట్లా. అంటే అది మీరు చెప్పే మీ మాట ఏంటనంటే, అందరూ మీకు పాజిటివ్ గా ఉన్న వాళ్ళేమో దాన్ని పాజిటివ్ గా తీసుకుంటున్నారు. అయ్యో కృష్ణ బాగుపడాలి, కృష్ణ ఫ్యామిలీ బాగుపడాలి, ఆయన సినీ పరిశ్రమకి చేసిన ఇది, దీన్ని బట్టి వాళ్ళు ఆలోచిస్తారు. కొంతమంది ఈయనేంట్రా ఎప్పుడు వాడు బాగోలేదు వీడు బాగోలేదు, ఇది తప్పితే ఆయన నోట్లోంచి రాదా అని అంటుంటారు. అంటే ఆ 2 వ్యత్యాసాలు కనిపిస్తుంటున్నాయి. అది వినగలిగిన వాడు ఓకే, అంటే అది వినగలిగిన వాడు ఓకే.